నమస్తే. భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 32వ శ్లోకము. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. సో భగవానుడు ఈ అధ్యాయం మొదటి నుంచి క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి చెప్తూ వస్తున్నారు. ప్రకృతి పురుషుడు గురించి చెప్పారు. ముందు శ్లోకంలో క్షేత్రజ్ఞుడుకి ఎటువంటి గుణాలు ఉండవు, వికారాలు ఉండవు, అట్లాగే అది అన్ని పనులకి, అన్ని అనుభవాలకి ఆ క్షేత్రజ్ఞుడే కారణమైన ఆయన భోక్త కాదు, కర్త కాదు అని చెప్పారు. సో ఎందుకు అట్లా భోక్త కర్త కాకుండా ఆయన ఈ శరీరంలో ఎలా ఉండగలుగుతున్నారో చెప్తున్నారు. ఇక్కడ ఒక ఉపమానం ఇస్తున్నారు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే. సో మనకు కనిపించే పంచభూతాల్లో అతి సూక్ష్మమైనది ఆకాశం. సో దట్ ఈస్ ద స్పేస్. సో ఈ స్పేస్ ఎంటైర్ సృష్టిని ఆవహించింది. సో ఆ స్పేస్ లోనే మనం అందరం కూడా ఉన్నాం. ఎట్లా అయితే ఈ స్పేస్ లో అనేక వస్తువులు ఉంటాయి. సో ఈ స్పేస్ తో ప్రతి వస్తువుని కూడా ఈ ఆకాశం అంటినట్టే ఉంటుంది. స్పేస్ లోనే ఉంది కాబట్టి ఆ స్పేస్ తో కలిసే ఉంటాయి ప్రతి వస్తువు కూడా. సో ఈ వస్తువు యొక్క గుణదోషాలు ఆ ఆకాశానికి అంటవు. కానీ సో అట్లాగే ఈ ఆత్మ క్షేత్రజ్ఞుడు ప్రతి శరీరంలో కూడా సమంగా వ్యాపించున్నాడు. ఒకటే ఆత్మ డిఫరెంట్ గా కనిపిస్తోంది. డిఫరెంట్ శరీరాల్లో ఉండడం వల్ల డిఫరెంట్ గా కనిపిస్తోంది, కానీ దానిలో ఆ చైతన్యం మాత్రం ఒకటే, ఆ కాన్షియస్నెస్ మాత్రం ఒకటే. సో ఆకాశమే ప్రతి వస్తువుతో అంటుకుని ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ ఆ వస్తువుల గుణదోషాలు దానికి అంటట్లేదు. ఆత్మ ఆకాశం కన్నా కూడా సూక్ష్మమైనది. సో అటువంటి ఆత్మ ఇట్లాంటి గుణదోషాలు, వికారాలు ఉన్న శరీరం లోపల ఉన్నా కూడా అది కూడా వీటి గుణదోషాలు దానికి అంటుకోవట్లేదు. సో అట్లా అర్థం కావడం కోసం ఆకాశం ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. క్లీం కృష్ణాయ నమః.